నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. హిందూ ఆధ్యాత్మిక సాధనలో అత్యంత శక్తివంతమైన, అతి ముఖ్యమైన సాధనం కలశం. పైకి చూస్తే కేవలం ఒక మామూలు పాత్రలా కనిపిస్తుంది కదా, కాని దాని భౌతిక పొరలను ఒక్కొక్కడిగా తొలగించి చూస్తే అందులో దాగి ఉన్న అద్భుతమైన విశ్వ రహస్యం, ఆ కాస్మిక్ ప్రాముఖ్యత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ కలశం వెనుకున్న సైన్స్ ఏంటి, దాని రహస్యమేంటి, ఈ రోజే డీకోడ్ చేద్దాం. రండి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు చూస్తే, మొదటగా సృష్టికి సజీవ రూపంగా దీన్ని ఎందుకంటారు, తర్వాత ఇందులో దేవతల నివాసం ఎలా ఉంటుంది, ఆ తర్వాత సాంప్రదాయ కలశస్థాపన ప్రక్రియ, చివరగా పూజ కోసం ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్. ఈ 4 విషయాలను వరుసగా చూద్దాం. సరే, మొదటి అంశం సృష్టికి సజీవ రూపం. భౌతిక అమరిక వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ రూల్ ఒకటుంది. హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం లేదా శుభకార్యం తలపెట్టినా ఈ కలశం లేకుండా అది అసంపూర్ణమే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ వస్తువు అసలు భౌతికంగా ఎలా ఉంటుంది, దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కలశమంటే ఏంటి? సృష్టికి, సమృద్ధికి, దైవత్వానికి అదొక సజీవ రూపం. దీని భౌతిక అమరికను గమనిస్తే ప్రకృతిలోని పంచభూతాలకు ఇదొక అద్భుతమైన నమూనాగా కనిపిస్తుంది. భూమికి ప్రతీకగా రాగి, వెండి, ఇత్తడి లేదా కనీసం మట్టి పాత్రను తీసుకుంటాం. అందులో స్వచ్ఛమైన నీటిని నింపి పచ్చని వృక్షసంపదకు ప్రతీకగా మామిడి లేదా తమలపాకులను ఉంచుతాం. దానికి కిరీటంలా పీచున్న కొబ్బరికాయను అలంకరిస్తాం. ఇదంతా చూస్తుంటే భూతత్వాల కలయికతో ఏర్పడిన ఒక అద్భుతమైన ప్రాణం పోసుకున్న రూపంలా అనిపిస్తోంది కదా. అయితే ఈ పాత్రకున్న పౌరాణిక చరిత్ర కూడా చాలా అద్భుతమైనది. పురాణాలలో క్షీరసాగర మదనం గురించి మనం వినే ఉంటాం. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అంశి అయిన ధన్వంతరి అమృతంతో కూడిన ఈ అమృత కలశాన్ని చేతిలో పట్టుకుని ఆవిర్భవించాడు. అప్పట్నుంచే ఈ పాత్ర పరిపూర్ణతకు, ఏనాటికీ నశించని అమృతత్వానికి శాశ్వత ప్రతీకగా మారిపోయింది. ఇక మన రెండో అంశం దేవతల నివాసం, అంటే కాస్మిక్ అనాటమీ. భౌతికమైన అమరికను, పౌరాణిక నేపథ్యాన్ని పక్కన పెడితే ఇందులో మనం తెలుసుకోవలసిన అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఒకటుంది. ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని తీసుకువచ్చి ఒక చిన్న పాత్రలో ఎలా మ్యాప్ చేశారు అన్నది ఈ విశ్లేషణలో అత్యంత ఆకర్షణీయమైన భాగం. ఈ శక్తివంతమైన సంస్కృత శ్లోకాన్ని ఒక్కసారి గమనిద్దాం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః. ఈ ఒక్క శ్లోకం కలశం కేవలమొక నీటిపాత్ర అనే మన ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. పంచభూతాలను, త్రిమూర్తులను, ముక్కోటి దేవతలను ఒకే చోటికి తీసుకువచ్చే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనంగా ఈ కలశం ఎలా పనిచేస్తుందో ఈ శ్లోకం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే విజువల్గా దేవతలను ఈ పాత్రపై ఎలా మ్యాప్ చేశారో చూడండి. పాత్ర అడుగు భాగాన్ని, అంటే మూలాన్ని, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి స్థానంగా భావిస్తాం. కంఠం లేదా మెడభాగంలో లయకారుడైన పరమశివుడు కొలువై ఉంటాడు. ఇక ముఖం లేదా పైభాగంలో శ్రీమహావిష్ణువుంటాడు. పాత్ర మధ్యభాగంలో సమస్త మాతృగణాలు, అంటే దైవిక మాతృశక్తులు నివసిస్తాయి. అబ్బా, ఒక చిన్న పాత్రలో మొత్తం విశ్వశక్తులను ఎంత అద్భుతంగా పొందుపర్చారు కదా. ఇక్కడ బాహ్య, అంతర్గత శక్తుల మధ్య ఉన్న ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. బయట చూస్తే ఏమున్నాయి? మట్టి, నీరు, ఆకులు, ఇవన్నీ ప్రకృతి శక్తులు. కాని లోపల నింపిన ఆ నీటిలోకి మంత్రాల ద్వారా సకల పవిత్ర నదులను, సప్త సముద్రాలను ఆవాహన చేస్తారు. అంటే బయట ఒక భౌతిక వస్తువు ఉంటే లోపల అనంతమైన విశ్వం ఇమిడి ఉందన్నమాట. ఇక మన మూడవ అంశం సాంప్రదాయ కలశస్థాపన. ఇక్కడొక లాజికల్ పాయింట్ ఆలోచిద్దాం. సిద్ధాంతపరంగా విశ్వశక్తులు ఇందులో ఉన్నాయని అనుకున్నాం, బానే ఉంది. కాని వాటిని వాస్తవంగా ఎలా యాక్టివేట్ చేస్తారో ఆ ప్రాసెస్ పేరే కలశస్థాపన. ఈ ఆచార ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రతిష్ఠాపనా ప్రక్రియ చాలా తార్కికంగా 2 దశల్లో జరుగుతుంది. మొదటిది శుద్ధి ప్రక్రియ. ఇక్కడ భౌతికంగా ఉన్న పరిసరాలను సుగంధద్రవ్యాలు, పవిత్ర వస్తువులతో శుభ్రపరుస్తారు. రెండవది ప్రాణప్రతిష్ఠ. భౌతికమైన పాత్రలోకి మంత్రోచ్చారణల ద్వారా అపారమైన విశ్వశక్తులకు ప్రాణం పోసి లోపలికి ఆహ్వానిస్తారు. అయితే ఈ శుద్ధి ప్రక్రియలో కొన్ని చాలా స్పెసిఫిక్ వస్తువులను కలశంలో వేస్తారు. నీరు, బియ్యం,
పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు వీటన్నిటితో పాటు ₹1 నాణేన్ని కూడా అందులో జారవిడుస్తారు. ఇవి కేవలం ఆచారానికి సంబంధించినవి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల వాతావరణమంతటినీ అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపేసే ఒక క్యాటలిస్టులా ఇవి పనిచేస్తాయి. ఈ భౌతిక వస్తువులను ఆ కాస్మిక్ మంత్రాలతో అనుసంధానించడం వల్ల వచ్చే రిజల్ట్ అసలు మాటల్లో చెప్పలేం. ఈ కలశ స్థాపన శాస్త్రోక్తంగా పూర్తి కాగానే ఆ ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి, అదేనండి నెగటివ్ ఎనర్జీ, అది పూర్తిగా తొలగిపోతుంది. దాని ప్లేస్లో అంతులేని ప్రశాంతత, పరిపూర్ణమైన ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా ఇదొక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం చెప్పచ్చు. సరే, ఇక మన చివరి అంశానికి వచ్చేశాం. పూజ కోసం పర్ఫెక్ట్ ప్రాంప్ట్. వేల సంవత్సరాల నాటి ప్రాచీన పౌరాణిక సంప్రదాయాన్ని ఈనాటి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలుపుతూ చాలా ప్రాక్టికల్గా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ తెలుగులో అద్భుతంగా ఫ్రేమ్ చేయబడిన ఒక ఏఐ ప్రాంప్ట్ ఉంది. పూజకు ఏఐకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? సనాతన ధర్మం మరియు పురాణాల ప్రకారం ఎటువంటి తప్పులు లేకుండా శాస్త్రోక్తంగా ఈ పూజా విధానాన్ని వివరంగా చెప్పండి అంటూ మనం మోడర్న్ టూల్స్ని గానీ స్కాలర్స్ని గానీ అడిగినప్పుడు అసలు ఎలాంటి దోషాలు లేని పర్ఫెక్ట్ గైడెన్స్ మనకు లభిస్తుంది. ఈ స్పెసిఫిక్ ప్రాంప్ట్ వాడటం వల్ల పూజకు కావలసిన సంభారాలేంటి, కలుష్యం ఏ దిశలో పెట్టాలి, ఎన్ని ఆకులు వాడాలి లాంటి అత్యంత సూక్ష్మమైన వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. అంతేకాదు, పఠించాల్సిన మంత్రాలేంటి, ముఖ్యంగా పూజలో మనం చెయ్యకూడని పొరపాట్లు ఏంటి అన్నది కూడా స్పష్టంగా వస్తుంది. దీనివల్ల ఎవరైనా సరే పూజను ఎటువంటి దోషం లేకుండా చాలా పరిపూర్ణంగా నిర్వహించవచ్చు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోటైన ఆలోచనను మీ ముందుంచుతాను. కేవలం మట్టితో చేసిన ఒక చిన్న పాత్రను సిద్ధం చేసి అందులోకి అనంతమైన విశ్వశక్తిని, సకల పవిత్ర నదులను మనం ఆవాహన చేయగలిగితే, మరి సజీవమైన ఈ మానవ స్ఫూర్తిలో, మన అంతరంగంలో ఇంకెంత అనంతమైన, అపరిమితమైన శక్తి దాగి ఉందో కదా! ఒక్కసారి ఆలోచించండి. విజ్ఞానంతో నిండిన ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో అద్భుతమైన అంశంతో కలుద్దాం.